ఆయ్. ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్ కోడ్ అయితే రిలీజ్ అయింది కదా! సో, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి ఆంధ్రప్రదేశ్‌లో మంచి జరుగుతుందనుకుంటున్నారు? ఆంధ్రాకా? తెలంగాణకా? ఆంధ్రాకండి. ఆంధ్రా. జగను వస్తే మంచిగా జరుగుతున్నాయి. ఆ! అంటే జగన్ పరిపాలనలో అందరికీ ఉచిత పథకాలిచ్చేసి సోమరిపోతులను చేస్తున్నారు అని అంటున్నారు కదా! అలాంటిది ఏం లేదు. అయన్నీ మధ్యలో అట్లా పుట్టిత్తన్నారు. జగనైతే అన్నీ మంచిగానే చేస్తాండు. ఆ! రీసెంట్ కాలంలో సిద్ధం అనే ఒక సభను పెడితే అక్కడ గ్రాఫిక్స్‌లో జనాలను సెట్ చేశారు అని రూమర్స్ వస్తున్నాయి. మరి నిజంగా గ్రాఫిక్సా? లేదా నిజంగా జనాలొచ్చారా? నిజంగానే అది అంతా ట్రాప్. జగనైతే మంచిది. ఆ! తండ్రి జగన్ ఇచ్చే పథకాల్లో మీకేం నచ్చాయి? ఇంటింటికి అమ్మఒడి డబ్బులని, ఆ! ఇంటికొచ్చి పింఛన్ ఇత్తండు. అన్ని విధాలుగా మంచిగా చేస్తాండు జగనన్న. జగనొస్తేనే మంచిది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి 3 ఒక అంటే బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు పొత్తులో వస్తున్నాయి కదా! మరి జగన్ పరిస్థితి ఎలా ఉండొచ్చు? జగన్ పార్టీయా? జగన్‌కైతే ఎక్కువున్నారు ఫ్యాన్స్ మరి. వస్తే జగన్ రావచ్చు. పవన్ కళ్యాణ్ అయితే తక్కువ. కొన్ని హామీలు ఇస్తున్నారు కదా! మరి ఇప్పుడొచ్చే ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేస్తాను అని. చేయగలుగుతారా మరి ఆరోగ్యశ్రీ? చేయగలుగుతాడు. ఆ! తండ్రిది నెరవేరుతురు జగను. చేస్తారన్న నమ్మకం నాకుంది. ఆయన ఇచ్చిన పథకాలలో మరి పేదలకు ఉపయోగపడినవి ఎన్ని? ఎంత శాతము? మరి ఉపయోగపడనిది ఎంత శాతం? ఇప్పుడు వాళ్ళ నాన్న పెట్టింది పింఛన. అది చేస్తూనే ఉంటుండు కదా! అమ్మఒడి డబ్బులు చేసిండుగా. ఇంకా ఆయనొస్తే ఇంకా బాగా చేస్తాడు అన్న నమ్మకం ఉంది. మీరు అమ్మఒడి అన్నారు కదా! స్టార్టింగ్‌లో అమ్మఒడి 15,000 ఇప్పుడు 12,000 ఒక 1000 మరి డెవలప్‌మెంట్‌కి పోయినా ఇంకా 2,000 ఉంటాయి కదా! మరి ఆ 2,000 ఎక్కడికెళ్తున్నాయి అనుకోవచ్చు? ఎక్కడికెళ్తున్నాయంటే మధ్యవర్తులు ఏమన్నా తింటున్నారేమో గానీ జగన్ అయితే మంచిది అని అనుకుంటున్నాను. థాంక్ యూ.